ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 253వ రోజుకు వచ్చేసాము. ఈరోజు మనము ఉద్యోగ పర్వంలో ఉన్నాము. సనత్ సుజాతయము 6వ అధ్యాయంలోనికి వచ్చేసాము. ఈరోజు మనము పరమాత్మ స్వరూపము, యోగులకు అతని సాక్షాత్కారము గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. సనత్ సుజాతుడు చెబుతున్నాడు, ప్రసిద్ధుడైన బ్రహ్మసిద్ధుడు, మహాతేజస్వరూపుడు, దేదీప్యమానుడు, విశాల యశోరూపుడు, దేవతలందరూ అతనిని ఉపాసిస్తారు. అతని ప్రకాశం వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సనాతన భగవానుడినే యోగి జనులు దర్శిస్తున్నారు. ఆ శుద్ధ సచ్చిదానందుడైన పరబ్రహ్మ నుండి హిరణ్యగర్భుడు జన్మించాడు. అతని వలననే వృద్ధి పొందాడు కూడా. ఆ శుద్ధ జ్యోతిర్మయమైన బ్రహ్మయే సూర్యుడు మొదలైన సంపూర్ణ కాంతులను లోపల ఉండి ప్రకాశింపజేస్తున్నాడు. అతడు ఇతరములచే ప్రకాశితుడు కాడు, స్వయంగానే అన్నింటికీ ప్రకాశకుడు ఆయనే. ఆ సనాతన భగవానుడినే యోగి జనులు సాక్షాత్కరింపచేసుకుంటున్నారు. పరమాత్మ నుండి ఆపం అంటే ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతి నుండి సలిలం అంటే మహత్తత్వం ప్రకటితమైంది. దాని లోపల ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఆ ఇద్దరు దేవతలు ఆశ్రయించుకుని ఉన్నారు. జగత్తును పుట్టించిన స్వయం ప్రకాశక స్వరూపమైన బ్రహ్మయే సదా సావధానుడై ఆ ఇద్దరు దేవతలను, భూమ్యాకాశాలను ధరిస్తున్నాడు. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. పైన చెప్పిన ఆ ఇద్దరు దేవతలను, భూమ్యాకాశాలను, సమస్త దిక్కులను, ఈ విశ్వాన్ని ఆ శుద్ధ బ్రహ్మయే ధరిస్తున్నాడు. అతని నుండియే దిక్కులు పుట్టాయి, అతని నుండియే నదులు ప్రవహిస్తున్నాయి, అతని నుండియే గొప్ప గొప్ప సముద్రాలు ఉత్పన్నమయ్యాయి. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. స్వయంగా నశించేది అయినప్పటికీ కర్మలు నశించని ఈ దేహం అనే రథానికి ఉన్న మనస్సు అనే చక్రానికి ఇంద్రియాలనే గుర్రాలను కట్టి బుద్ధిమంతుడు, దివ్యుడు, అజరుడు అయిన జీవాత్మను పరమాత్మ వైపునకు తీసుకుని పోతున్నారు. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. ఆ పరమాత్మ స్వరూపానికి ఏ ఇతర వస్తువులు పోలవు. దానికి ఏ చర్మచక్షువులు చూడలేవు. నిశ్చయాత్మకమైన బుద్ధితో, మనస్సుతో, హృదయంతో దానిని తెలుసుకున్నవారు అమరులవుతారు. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ 12 యొక్క సముదాయము లోపల పరమాత్మ చేత సురక్షితమై ఉంటుంది. ఆ అవిద్య అనే నదిలో విషయాలు అనే మధురజలాన్ని చూచి త్రాగినవారు లోకంలో భయంకరమైన దుర్గతిని పొందుతారు. దాని నుండి ముక్తిని ప్రసాదించే ఆ సనాతన పరమాత్ముడిని యోగి జనులు సాక్షాత్కరింపచేసుకుంటున్నారు. తేనెటీగలు నెలలో సగం రోజులు మధువును సంగ్రహించి మిగిలిన సగం రోజులు దానిని త్రాగుతూ ఉన్నట్లుగా ఈ భ్రమణశీలులైన ప్రాపంచిక జీవులు పూర్వజన్మలోని సంచిత కర్మలను ఈ జన్మలో అనుభవిస్తున్నారు. సమస్త ప్రాణులకు వారి కర్మానుసారంగా పరమాత్మ ఆహారపు ఏర్పాట్లు చేసే ఉంచాడు. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. ఈ సంసారమనే అశ్వత్థ వృక్షానికి విషయాలు అనే ఆకులున్నాయి. అవి బంగారంలా మనోహరంగా కనపడుతున్నాయి. రెక్కలు లేని జీవులు ఆ సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని అధిరోహించి కర్మలు అనే రెక్కలను ధరించి తమ వాసనలను అనుసరించి భిన్న భిన్న యోనులను పొందుతున్నారు. అంటే భిన్న భిన్న జన్మలను పొందుతున్నారు. కానీ ఏ జ్ఞానం వలన జీవులకు ముక్తి కలుగుతుందో ఆ సనాతన పరమాత్మను యోగి జనులు సాక్షాత్కరించుకుంటున్నారు. పూర్ణుడైన పరమేశ్వరుడి నుండి పూర్ణమైన చరాచర ప్రాణులు పుడుతున్నాయి.
పూర్ణం వలననే ఆ పూర్ణ ప్రాణులు కర్మలను చేస్తున్నాయి. తిరిగి పూర్ణంలోనే పూర్ణ బ్రహ్మలో అవి లీనమవుతున్నాయి. చివరిలో ఏకమాత్రమైన పూర్ణ బ్రహ్మయే మిగులుతుంది. ఆ సనాతన పరమాత్మను యోగి జనులు దర్శిస్తున్నారు. ఆ పూర్ణ బ్రహ్మం నుండియే వాయువు ఆవిర్భవిస్తోంది. అందులోనే దాని ఉనికి, దాని నుండే అగ్ని, సోమం ఉత్పత్తి అయ్యాయి. అందులోనే ఈ ప్రాణం విస్తరించి ఉంది. ఎంతకని లెక్కించను? మనం ఆ వేరువేరు వస్తువుల యొక్క పేర్లను చెప్పడానికి కూడా అసమర్థులమే అవుతాము. సమస్తము ఆ పరమాత్మ నుండి పుట్టినదనియు మాత్రం నీవు తెలుసుకో. ఆ సనాతన భగవానుడిని యోగి జనులు సాక్షాత్కరించుకుంటున్నారు. అపానం ప్రాణంలో, ప్రాణం చంద్రునిలో, చంద్రుడు సూర్యునిలో, సూర్యుడు పరమాత్మలో లీనమవుతున్నారు. ఆ సనాతన పరమేశ్వరుడిని యోగి జనులు దర్శిస్తున్నారు. ఈ సంసారం అనే నీటిపైన తేలియాడే హంసరూపమైన పరమాత్మ తన యొక్క ఒక అంశాన్ని పైకి తీయడం లేదు. దానిని కూడా అతడు పైకి తీసినట్లయితే అన్ని బంధాలు, మోక్షాలు శాశ్వతంగా నశించిపోతాయి. ఆ సనాతన పరమేశ్వరుడిని యోగులు దర్శిస్తున్నారు. హృదయ దేశంలో ఉన్న ఆ అంగుష్ట మాత్రమైన అంతర్యామి పరమాత్మ లింగ శరీరంతో సంబంధం వలన జీవాత్మ రూపంలో ఎల్లప్పుడూ జనన మరణాలను పొందుతున్నాడు. ఆ సర్వశాసకునుడికి, స్తుతి యోగ్యుని, సర్వసమర్థుడిని, సర్వానికి ఆది కారణుడైన వాణిని, సర్వత్రా విరాజమానుడైన వాణిని, ఆ పరమాత్ముడిని, పరమేశ్వరుని దర్శిస్తున్నారు. ఆ పరమాత్ముడిని మూఢులు దర్శించలేరు. కానీ యోగీజనులు ఆ సనాతన పరమేశ్వరుడిని దర్శిస్తున్నారు. సాధనా సంపన్నుడైన, సాధనాహీనుడైన ఎవరైనా సరే అందరిలోనూ సమాన రూపంతో ఆ బ్రహ్మ దృష్టికి గోచరమవుతాడు. బద్ధుడైన వానిలోను, ముక్తుడైన వానిలోనూ కూడా సమభావంతోనే ఉంటాడు. అయితే ఇంతే తేడా ఏమంటే, ఈ ఇద్దరిలోనూ ముక్తుడైన వాడు ఆనందానికి మూల స్రోతస్సు అయిన పరమాత్మను పొందుతాడు. ఆ సనాతన భగవానుడినే యోగులు దర్శిస్తున్నారు. విద్వాంసులు బ్రహ్మ విద్య ద్వారా ఇహపర లోకాలు రెండింటిలోనూ వ్యాపించి ఉన్న బ్రహ్మ భావాన్ని పొందుతున్నారు. ఆ సమయంలో వారు అగ్నిహోత్రాది కర్మలు చేయకపోయినా వారు పూర్ణులుగానే పరిగణించబడతారు. ఓ రాజా, ఈ బ్రహ్మ విద్యను నీవు తక్కువ చేయకు. దీని ద్వారా ధీర పురుషులు పొందే ప్రజ్ఞను నీవు పొందుతావు. ఆ ప్రజ్ఞ ద్వారానే యోగులు ఆ సనాతన పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. ఈ రీతిగా పరమాత్మ భావాన్ని పొందిన మహాపురుషుడు అగ్నిని తనలోనే ధారణ చేసుకుంటాడు. ఆ పూర్ణ పరమేశ్వరుడిని తెలుసుకోవడం వలన కలిగే ప్రయోజనం నశించిపోదు. అంటే అతడు కృతకృత్యుడు అవుతాడన్నమాట. ఆ సనాతన పరమేశ్వరుడిని యోగులు దర్శిస్తారు. మనసుతో సమానమైన వేగం కలిగిన వారైతే ఏమిటి, 10 లక్షల రెక్కలు కట్టుకుని ఎగిరితే ఏమిటి, చివరికి వారు హృదయస్థితుడైన పరమాత్మ వద్దకే కదా రావాలి. ఆ సనాతన పరమేశ్వరుడిని యోగీజనులు దర్శిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపం చూడడానికి వీలు కానిది. అత్యంత విశుద్ధమైన అంతఃకరణం కలవారు మాత్రమే అతనిని చూడగలరు. అందరి మేలును కోరుతూ మనస్సును అదుపులో ఉంచుకొని, మనస్సులో ఎప్పుడూ దుఃఖం పొందనివాడు ఇలా ఉంటూ సన్యాసం స్వీకరించిన వాడు ముక్తుడవుతాడు. ఆ సనాతన పరమాత్మను యోగులు దర్శిస్తారు. పాము రంధ్రాలను ఆశ్రయించి తనను తాను దాచుకున్నట్లుగా కొంతమంది దాంభికులు తమ పాండిత్యము, వ్యవహారాల మాటున తమ రహస్యమైన పాపాలను దాచుకుంటారు. మూర్ఖులు వారిని విశ్వసించి అత్యంత మోహంలో పడిపోతారు. అంతేగాక యథార్థమైన మార్గంలో అంటే పరమాత్మ యొక్క మార్గంలో నడిచే వారిని కూడా భయపెట్టడం కోసం మోహపరిచే చేష్టలు చేస్తారు వారు. కానీ యోగి జనులు భగవత్ కృప వలన వారి ఉచ్చులో చిక్కుకోక ఆ సనాతన పరమాత్మనే దర్శిస్తారు. రాజా, నేను ఎప్పుడూ ఎవరి వలన అగౌరవం పొందలేదు. నాకు మరణం లేదు, పుట్టుక లేదు. ఇక మోక్షమైతే మాత్రం ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకంటే నేను నిత్యముక్తుడినైన బ్రహ్మను కాబట్టి. సత్యం అసత్యం అంతా కూడా నా వంటి సనాతనుడైన బ్రహ్మ ఎందే స్థితి కలిగి ఉన్నది. ఏకమాత్రుడనైన నేనే సదసత్తుల ఉత్పత్తి స్థానాన్ని, నా వంటి స్వరూపం పొందిన ఆ సనాతన పరమాత్మను యోగులు దర్శిస్తారు. పరమాత్మకు సాధుకర్మతో గాని అసాధు కర్మతో గాని సంబంధం లేదు. ఈ తేడాలు దేహాభిమానులైన మనుష్యులకే ఉంటాయి. బ్రహ్మస్వరూపం అంతటా సమానమే అని తెలుసుకోవాలి. ఈ రీతిగా జ్ఞానయోగయుక్తుడైన ఆ ఆనందమయ బ్రహ్మను పొందాలని కోరుకో. ఆ సనాతన పరమాత్మను యోగులు దర్శిస్తారు. బ్రహ్మవేత్త అయిన వాని హృదయాన్ని నిందావాక్యాలు బాధించలేవు. నేను స్వాధ్యాయం చేయలేదు, అగ్నిహోత్రము చేయలేదు మొదలైన మాటలు కూడా అతని మనసుకు క్లేశాన్ని కలిగించవు.
ధీర పురుషులు మాత్రమే పొందగలిగిన స్థిర బుద్ధిని బ్రహ్మ విద్య అతనికి శీఘ్రంగానే ఇస్తుంది. ఆ బుద్ధి ద్వారా పొందదగిన ఆ సనాతన పరమాత్మను యోగులు సాక్షాత్కరించుకుంటారు. ఈ రీతిగా సమస్త ప్రాణులలో పరమాత్మను నిరంతరం చూస్తూ ఉండేవాడు అటువంటి దృష్టిని పొందిన తరువాత ఇతరేతర విషయ భోగాలలో ఆసక్తులైన మనుషులను గూర్చి శోకిస్తాడా చెప్పు? అన్ని వైపులా నీటితో అంచుల వరకు నిండిన గొప్ప జలాశయం లభించాక నీటి కోసం ఇంకొక చోటికి వెళ్లవలసిన అవసరం లేనట్లుగానే ఆత్మజ్ఞానానికి సంపూర్ణమైన వేదాల ఆవశ్యకత ఉండదు. ఈ అంగుష్టమాత్రమైన అంతర్యామి అయిన పరమాత్మ అందరి హృదయాలలోనూ ఉన్నాడు. కానీ ఎవరికి కనపడడు. అతడు పుట్టుకలేనివాడు, చరాచర స్వరూపుడు. రాత్రింబవళ్ళు సావధానుడై ఉండేవాడు. అతనిని తెలుసుకున్న విద్వాంసుడు పరమానందంలో మునిగిపోతాడు. ఓ ధృతరాష్ట్ర, నేనే అందరికీ తల్లిని, తండ్రిని, నేనే పుత్రుడిని, అందరి ఆత్మను కూడా నేనే, ఉన్నది లేనిది కూడా నేనే. భారత, నేను పెద్దవాడినైన నీ తాతను, తండ్రిని, కొడుకును కూడా నేనే. మీ అందరూ నా ఆత్మలోనే ఉన్నారు. అయినా మీరు నాకేమీ కారు, నేను మీకేమీ కాను. ఎందుకంటే ఆత్మ ఒక్కటే. ఆత్మయే నా స్థానము, ఆత్మయే నా జన్మ. అందరిలో ఓతప్రోతంగా ఉన్నాను. నా ధ్యాన అంటే నిత్యనూతనమైన మహిమయందు ఉన్నాను. నేను పుట్టుకలేని వానిని, చరాచర స్వరూపుడను, రాత్రింబవళ్ళు సావధానుడైన ఉండేవాడిని. నన్ను తెలుసుకొని విద్వాంసులు మిక్కిలి ప్రసన్నులవుతారు. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్ముడు, విశుద్ధ మనస్కుడు. అతడే ప్రాణులందరిలోనూ అంతర్యామి రూపంతో విరాజమానుడై ఉన్నాడు. ప్రాణులందరి యొక్క హృదయ కమలంలో ఉన్న ఆ పరమ పితను విద్వాంసులే గుర్తిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా సనత్సు మహర్షి ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పడం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము సంజయుడు కౌరవ సభలో దుర్యోధనుడుకు అర్జునుడి సందేశమును వినిపించుట గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.